సూపర్. కానీ అనిల్ గారు నేను నిజంగా ఆ సక్సెస్ మీట్ అప్పుడేమో లేకపోతే సినిమాకు ముందు అనుకుంటా నిన్ను తెగ పొగిడేస్తున్నారు. అరే బుల్లిరాజు నువ్వు మామూలుడే కాదురా అని. ఎలా అనిపిస్తుంది అసలు నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఏ, బాగుంది. బాగుంది. సూపర్. ఓకే. కానీ నాన్న నిజంగానే అంటే చదువుకుని నువ్వు ఏమవ్వాలనుకున్నావు మామూలుగా అయితే? నేను డాక్టర్. డాక్టర్ అవ్వాలనుకున్నావు కానీ యాక్టర్ అయిపోయావు. నువ్వు ఊహించిన పరిణామం ఒకటి జరిగింది, అవునా? సో మొత్తానికైతే ఈ స్టేజ్కి వచ్చేసావు, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ సినిమాలు చూసి నీ డైలాగులు చూసి చాలామంది కొంతమంది ఏంటంటే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఓటీటీ చూసి మా పిల్లాడు చెడిపోయాడండి కొంచెం ఏమనుకోండి. కానీ నిజంగా దాని ఎఫెక్ట్ కొంతమంది కొన్ని కామెంట్స్ చూశాను నేను. అంటే ఓటీటీస్ చూసి పిల్లల్ని అంటే ఈ సినిమాల్లో ఇలాంటి డైలాగులు పెట్టి ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇలా వాడడం అనేది కొంత బాగోలేదని చాలామంది మాట్లాడేది బయట. సోకాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇది చేసాం. మేము అలా అవుతుందని మేము ఇది చేయలేదు కాబట్టి దీనికి సారీ చెప్తున్నాము. ఇవాళ ఇందాక పొద్దున కూడా సారీ చెప్పా ఎవరికి? అందరికి. ఏంటంటే ఇది అలా తయారవుతారని మాకు తెలీదు. బట్ ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, ఒక మెసేజ్ ఇది ఇలా ఓటీటీస్ చూస్తే ఇలా అవుతారు అనేసి ఇలా ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇది ఇలా చేశారు. అలాగే ఎంటర్టైన్ అవుతారని అంతే. అంతే. ఓకే. సో దాని సినిమాలాగా చూడాలి అంతే. ఓకేనా? ఓకే. నిజంగానే అంటే కులికెత్త అనే డైలాగ్ ఉంది కదా, అది ఎవరు డైరెక్టర్? మన రావుగూడి గారే చెప్పారు. అనిల్ సార్. ఓకే. కానీ చాలా ముద్దుగా చాలా బుద్ధిగా భలేగా అసలు చాలా బాగుంది. కానీ నిజంగానే అంటే ఇంకా సెకండ్ హాఫ్లో నీ కొన్ని సీన్లు ఉంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బాగా ఎంటర్టైన్ చేసావు, సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్లు ఉంటే బాగా బాగుండేదని ఎక్స్పెక్ట్ చేశాను. మీకు అనిపించిందా? అనిపించింది. బట్ ఇంకొక దాంట్లో చేస్తా, తప్పనిగా ఇంకో దాంట్లో చేస్తావు. సో చాలా ఇందాక కామెంట్ చూశాను నేను, ఎవడరానైనా ఈ బుడ్డోడు ఏ సీరియల్లో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు, సడన్గా ఒక మెరుపు మెరిసాడు, ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఆల్ ది బెస్ట్ నాన్న అని ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు. నిజంగా ఇట్లాంటి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తాను. ఓకే నాన్న, సరే నేను ఇంటర్వ్యూ చేసేసాను కాబట్టి సినిమా డైలాగులు ఒక 2-3 చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నాన్న. ఒక మంచి డైలాగ్. అది ఓకే, వాళ్ళు తిడతావు కదా, ఆ డైలాగ్ చెప్పు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి వదలకుండా ఫోజ్ ఎట్టి ఎట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయంటే. ఇంకోటి ముందు డైలాగ్ ఒకటి ఉంది కదా, ఇంకొక డైలాగ్ చెప్పు ప్లీజ్. గ్లో రావట్లేదు ఎందుకంటే మనోడు బాగా టైట్ అయిపోయాడు పాపం, టైర్డ్ అయిపోయి పాపం అసలు లేదంటే సినిమాలో ఉన్న యాక్టివ్నెస్ కనపడట్లేదు ఇక్కడ. ఎనీవే ఏం కాదు, నో ప్రాబ్లం. నీకు ఇంకా బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగులు ఏమి ఇష్టం? అన్ని ఇష్టం, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక డైలాగ్ చెప్పు నాన్న ప్లీజ్. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సూపర్.